హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మైసెల్ఫ్ జ్యోతి, 208 బ్యాచ్ V1. నా మెంటర్ వచ్చేసి సుల్తాన్ రెడ్డి సార్, కోమెంటర్ శశికుమార్ గారు. ఈరోజు సెక్షన్లో ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ స్పీకర్ గంగుల శ్రీకర్ గారు తీసుకోవడం జరిగింది. సార్ స్టోరీ టెల్లింగ్ గురించి చాలా బాగా చెప్పారు. అసలు స్టోరీ అంటే ఏమిటి, స్టోరీని ఎలా సేకరించాలి, దాన్ని ఇంట్రెస్ట్ కలిగేలా ఎలా చెప్పాలి అన్న విషయాల గురించి చాలా బాగా చెప్పారు. స్టోరీ చెప్పినప్పుడు మనం ఆ స్టోరీలో స్టోరీ కాకుండా ఇంకా ఎమోషన్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ట్విస్టులు ఉండాలి, సస్పెన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ. అలాగే చివరికి వచ్చేసరికి ముగింపు కూడా చక్కగా ఉండాలని చెప్పారు. అలాగే మనం ఏదైనా సెక్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ స్టోరీతో ప్రారంభిస్తే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి వినాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి స్టోరీ చెప్పాలని చెప్పారు. ఆ స్టోరీస్ అన్నీ మనం చెప్పే సెక్షన్కి సంబంధించిన స్టోరీస్గా ఉండాలి. మనం ఒక్క స్టోరీనే వివిధ రకాల టాపిక్స్కి ఎలా చేంజ్ చేసుకోవాలో సార్ ఒక ముసలైన మామిడి చెట్టు కథ ద్వారా కూడా వివరించారు. అలాగే మనం స్టోరీ వినడం వల్ల మన లిజనింగ్ స్కిల్ పెరుగుతుంది, ఊహాత్మకత పెరుగుతుంది. ఇలాంటి కొన్ని విషయాలు చెప్పారు సారు. అలాగే తల్లి భాష నేర్పిస్తుంది, తండ్రి ధైర్యం ఇస్తాడు, గురువు జ్ఞానం ఇస్తే ఈ మూడింటిని ఒక కథ ఇస్తుందని సార్ చెప్పారు. అలాగే కథలను ఎక్కడి నుంచి సేకరించాలనేది కూడా సార్ చెప్పారు. మనకి చాలా విధాలు ఉన్నాయి కథల కోసం. అయితే రామాయణం కానీ, భాగవతం కానీ, మహావీరుల చరిత్రలు కానీ, అలాగే పిల్లలకు వచ్చేస్తే అక్బర్ బీర్బల్ లాంటి కథలు, లేదా పరందామయ్య శిష్యుల కథలు, తెనాలి రామకృష్ణ కథలు వినోదం కోసం అయితే ఇలాంటివి కొన్ని విషయాలు చెప్పారు సారు. అలాగే కథల ద్వారా వినోదము, మానసిక ఉల్లాసము, రిఫ్రెషింగ్ అవుతుందని సార్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.